జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం PJTSAUI ఆధ్వర్యంలో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తల పేరుతో నెల రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని నేరుగా క్షేత్రస్థాయిలకు తీసుకువెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు బిజిగిరి షరీఫ్ రైతు వేదిక నందు జగిత్యాల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడమేనని తెలిపారు. రైతుల యూరియా మరియు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పంట వైవిధ్యీకరణ పాటించాలని కోరారు. మార్కెట్లో అధిక గిరాకీ ఉన్న వరి రకాలను సాగు చేయడం ద్వారానే అధిక లాభాలు గడించవచ్చని ఆయన సూచించారు. రైతులు సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని మరియు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భూసార పరీక్షలు సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలని కోరారు. ఆయిల్ పామ్ పైరు కాకుండా మిగతా ల్యాబ్ల గురించి చెప్తున్నాం. అయితే ఆల్రెడీ మీరు సార్ డిస్కషన్లో కొన్ని ప్రశ్నలు అడిగారు కదా, వాటికి సమాధానం చెప్తూ నా పాయింట్స్ యాడ్ చేస్తాను. సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సార్ సైంటిస్ట్ శాస్త్రవేత్త వచ్చారు. సో నేను ఐలో జరిగింది. సో ఇక్కడ పరిధి ఉంటుంది. సో మా పరిధి ఏంటి అని అంటే, వాస్తవంగా డిపార్ట్మెంట్ చాలా వరకు మన రైతుకి ఎక్కువ లాభం చేయాలి, ఎక్కువ న్యాయం చేయాలని కళ్ళు మూసుకొని ఎక్కువ ప్రవర్తిస్తాం. సో రసాయనాలు మాత్రం అవసరమైన మోతాదులు మాత్రం వినియోగించండి, ఎక్కువ తక్కువ వేయకండి. దాంతో పాటు ప్రకృతిని రక్షించండి. ఈ ప్రకృతిని రక్షించండి, ప్రకృతి మాదా సార్, వాళ్ళు ప్రకృతి ఎవరు అనుకుంటున్నారు. ప్రకృతి అనేది మన దగ్గర గుర్తుపెట్టుకుంటే భారతదేశంలో మనం ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ మన ప్రకృతి రక్షించుకునే బాధ్యత మనది. అందుకే ప్రతిసారి మనం చెట్లు పెట్టడం, స్కూళ్ళలో నుంచి పెట్టుకున్నాం, మొక్కలు పెట్టడం, చెట్లు పెట్టడం. మనం ఇక్కడ అంతా పనిచేస్తాం. మన వ్యవసాయం మనకు పక్కలో తినడం అని పక్కలో తినడం పోయి అంటే నాకు సంబంధమే లేదంటే అయితే సెల్ఫిష్ చేసిన స్వార్థం పెరిగిపోయింది మనుషులు. అంతేనే కాదు, ఎంతసేపు ఈ భూమి ఆ భూమా వీళ్ళదా వాళ్ళదా ఇంత ఈ కొట్లాటలు ఈ పంచాయతీలు తప్ప ప్రకృతి ఏదైనా ఉంది. ఆడ రియల్ ఎస్టేట్ అయిందా, వీళ్ళు ఇదైందా, ఆ ల్యాండ్ పెరిగిందా, లాస్ట్ ఏమైంది, ఆ గాలి కూడా ముందు ల్యాండ్కి వస్తున్నాం, ఆక్సిజన్ కూడా ముందుకోవాల్సి వస్తుంది. తర్వాత చూసుకోండి, ఆక్సిజన్ సిలిండర్ లేక ఎట్లయితే రేపటి రోజు నడిచేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని నడవాలి. టీవీలో వస్తున్నాయి కదా, అటువంటి పరిస్థితి. కంటామినేషన్ అయిపోయింది, మొత్తం పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది. సో ప్రకృతిని కాపాడాలనేది ప్రతి రైతు యొక్క బాధ్యత, నా యొక్క బాధ్యత, అందరి యొక్క బాధ్యత. ప్రకృతి కాపాడాలి. మనం ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క బాధ్యత ఉండాల్సిందే లాస్ట్ ఇయర్ నుంచి ఉండాలి. సో అది ఎట్లా, మీరు ఎట్లా కాపాడతారు? మేము చెట్లు పెడతాం, ఇంకేమైనా చేస్తాం, పిల్లలతో చెట్లు పెట్టిస్తాం, పిల్లలతో క్లీన్ చేపిస్తాం, మేము చేస్తాం. మీరేం చేయాలి? ఇష్టమైన రసాయనాలు కొట్టకుండా, ఇష్టమైన ఎరువు వేయకుండా మీరు కావాలి. మీ బాధ్యత మీరు చేయాలి, మా బాధ్యత మేము చేస్తాం. సో అదేవిధంగా మూడవది పంట మార్పిడి పాటించండి. సుస్థిర ఆదాయానికి ఉన్నది పంట మార్పిడి. పంట మార్పిడి ఏం సార్, ఇక్కడ మొత్తం అదే సంవత్సరాలు వస్తుంది. ఎందుకంటే మన అదృష్టము దురదృష్టము కానీ నీళ్లు 24/7 మనకు వస్తుంది. 365 రోజులు నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఒకప్పుడు ఎన్ని రోజులు అంటే సేమ్ వ్యవసాయం సేమ్ అని ఒకటే కాకుండా లైట్గా చేంజ్ అవ్వండి. మీరు చేసే 5 ఎకరాల్లో 1 ఎకరం ఆర్గానిక్ చేయండి, 1 ఎకరం వేరే చేయండి, డైవర్సిఫైడ్ వేరే పొద్దుతిరుగుడు లేకపోతే కుసుమలో అట్లా పెసర్లో కందులు అట్లా రాండి. అంతేగాని నేను ఇదే చేస్తాను, నాకు ఇంతే ఇన్ని కష్టాలు ఇట్లే ఉండాలి, నా లైఫ్ ఇట్లే ఉండాలి అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు ఉంటారు. మీరు ఆ చేంజ్ అనేది మొదలు పెడితే ఆటోమేటిక్గా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, డబ్బులు పెరుగుతాయి. ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేయరో ఆ స్టార్ట్ చేయకుండా అట్లనే ఉండిపోతుంది. స్టార్ట్ అనేది చేయాలి, ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయాలి. నేను చెప్పిన 1 ఎకరం విత్తనోత్పత్తి చేయాలి, 5 ఎకరాల 1 ఎకరం విత్తనోత్పత్తి చేయండి, మంచి విత్తనోత్పత్తి చేయండి. ఎక్కడ మంచి సీడ్ యూనివర్సిటీ నుంచి ఒక రకం ఇప్పుడే రిలీజ్ అయ్యింది, అందరికీ దొరకదు. ఇప్పుడే రిలీజ్ అయిన రకం అందరూ దొరకదు, షార్టేజ్ ఉంటుంది. అట్లాంటి తీసుకోవాలి, తొందర చేయాలి. 10 కేజీలు 20 కేజీలు అమ్మేసేయాలి, 10 రూపాయలు ఎక్కువ సింపుల్గా. అంతే కదా. ఇప్పుడు మామూలుగా మీకు ఐకేపీ సెంటర్లో ఉంటే 2,329 రూపాయలు వస్తాయి కింటాలి. దాంతోపాటు సందర్భం అయితే ఒక 5,000 బోనస్ వస్తాయి. అదే విత్తనోత్పత్తి అయితే ఒక 5,000 1000 రూపాయలు ఎక్కువ వస్తాయి. విత్తనోత్పత్తి మీకు తెలుసు, ఆల్రెడీ హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేస్తున్నారు. అట్లాంటివి చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు దిగుబడి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, మీ యొక్క లైఫ్ అనేది లైఫ్ స్టాండర్డ్స్ అనేది పెరిగిపోతుంది. సో నెక్స్ట్ అవసరం మేరకు రసాయనాలు వినియోగించండి, ప్రకృతిని రక్షించండి. అవసరం మేరకు రసాయనాలు అంటే మోతాదుకు మించి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 60 ml పిచికారి చేయమన్నాను అనుకోండి, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ముగిపుడు వచ్చింది, 60 ml గురాకులు ఇప్పుడు చేయమన్నా,
లేదు రెండు గుడ్డు రేట్ చెప్తారు. ఎందుకంటే పురుగు ఎక్కువ వచ్చింది సార్, ఎక్కువ కొట్టాలి, అది పోతుందో పోవాలని ఒకటి ఉంటుంది. అది కాదు, మనకు సిఫారసు ఎంత చేసినాం. గుళికలు ఉన్నాయి, 3G గుళికలు ఉన్నాయి. కొందరు ఏం చెప్తారు, సార్ రెండు ప్యాకెట్లు అవసరం సార్, 10 కేజీలు 5 కేజీలు తక్కువ సార్. ఇప్పుడు నేను చాలా మంది చూసి ఏంటంటే గుళికలు 10 కేజీలు ఏమని దగ్గరికి 5 కేజీలు వేస్తాడు. ఎందుకు అంటే సరే ఏమో తగ్గుతుందేమో తగ్గుతావు. ఇప్పుడు నువ్వు మార్కెట్ నీకు జనం అంటే డోలో 650 వేసుకుంటావు, కానీ డోలో 350 వేసుకుంటావా? అంటే ఎంతగానో నువ్వు నాలెడ్జ్ వస్తాను మన దగ్గరికి. కేసీఆర్ పోతాడు, రేవంత్ రెడ్డి పోతాడు, మోడీ పోతాడు, నిమిషానికి ఫోన్లు చెప్తూనే ఉన్నారు. అట్లాంటి మరి మన వ్యవసాయం అయిపోతాడు, మనం ఏం చేయాలి, మనకి ఇంకేం కావాలని తెలుసుకోవాలి. ఎంతసేపు ఇట్లాంటి వాటి మీద మనం కూర్చోడు ఉంటే తప్పే లేదు, ఉండాలి. బట్ ఏంటంటే మనం వ్యవసాయం చేసినప్పుడు మనం కూడా కొద్ది నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి రోజు. ఎంతసేపు అని పక్కన నమ్ముతాం. నువ్వు ఇదే సుందరం అంటే మళ్ళీ అదే సుందరం అంటే మళ్ళపోతావు. అట్లా ఎందుకంటే నేను వ్యవసాయ పరిశోధన సలహా చేసినప్పుడు అదే రైతు అదే పట్టుకొని మలుగుతాడు, అదే పిల్లలు పట్టుకొని మలుగుతాడు. నీకు పోయినసారి చెప్పిన ఇది అసలు చేయమంటే లేదు సార్ మళ్ళీ నాకు బస్ పెడతారు, నేను సిటీలో రాసిస్తా, తీసుకుపోతాడు, తెచ్చుకుంటాడు, మళ్ళీ పట్టుకుంటాడు. రావాల్సిన అవసరం 10 రూపాయలు పెట్టుకుని బస్సు ఎక్కువ మరీ పరిశోధన రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక దగ్గర రాసుకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ స్కూల్లో చదువుకుని ఉంటారు మంచిగా, ఒక దగ్గర బుక్ పెట్టుకుని రాసుకోండి. అది కాకుండా మీకు యూనివర్సిటీ నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ పంచాంగం ఉంటుంది, ఒకటి కొనుక్కోండి, 100 రూపాయలకు పంచాంగం ఇస్తారు. దాంట్లో వరి నుంచి బంతిపూ దాకా ఎట్లా చేయాలి, సాగు చేయాలి, ఏ రకాలు ఉన్నాయి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దగ్గర. ఒక పంచాంగం కొనుక్కోండి, ఒక 100 రూపాయలు పెట్టి పంచాంగం కొనుక్కోండి, ఒక 100 రూపాయలు పెట్టి సాయం చేసి ఈ రెండు చేయండి. నేను యాక్సిడెంట్ అదొకటి. సో తక్కువ కష్టం కదా పంచాంగంలో. కొంత అసలు పంచాంగం అనేది కొన్ని సాఫ్ట్వేర్లు వ్యవసాయం పెట్టుకున్నారు. ఏసీలలో పనిచేసే సాఫ్ట్వేర్లు 2-3 లక్షల జాబ్ వదిలిపెట్టి వ్యవసాయం చేస్తారు. మీకు వాళ్ళు గొప్ప, వాళ్ళు మీకు గొప్ప లేదు సార్. నేను చాలా మంది సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఉంటుందని అడుగుతాను, ఎందుకు అగ్రికల్చర్ చేయాలనుకుంటాం అంటే వాడు వచ్చే 2 లక్షలు 3 లక్షలు ఏమో కానీ నాకు ప్రెజర్ అవుతుంది, బీపీ షుగర్ అవుతుంది, అసలు కూర్చోలేకపోతున్నా, ఒబేసిటీ. మంచిగా రాగిగా జొన్నగడగా పొద్దున వాకింగ్ పోతారు, మంచిగా కాపాడుకుంటారు. మీ ఆరోగ్యం మాత్రం మంచిగా ఉండాలి. అదే పంట ఆరోగ్యం మాత్రం ఏముండదు. అదే పద్ధతి కాదు కదా. మనకేమన్నా చిన్నదైతే మనం పోయి అంత హాస్పిటల్ పోయి అంతా చూసి పెట్టుకుంటాం. మరి పంటకు ఎవరు ఎంతమంది సాయి హెల్త్ టెస్టింగ్ చేపిస్తున్నా మట్టి పరీక్ష 100 రూపాయలు 50 రూపాయలు మట్టి పరీక్ష. అదే మీకు జ్వరం అంతా మాత్రం అన్నపూర్ణకు కరీంనగర్ పోయి మొత్తం శాంపుల్ ఇచ్చి 1 లక్ష రూపాయలు వాళ్ళు పడేసి చిన్న జ్వరాన్ని కూడా వస్తారు. అదే మట్టి మన భూమి ఖరాబ్ అవుతుంది, మనకు మంచిగా ఉన్నది, మనకు రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తుంది, మనం 50 రూపాయలు పెట్టి అది వ్యవసాయం దగ్గరనో శాస్త్రవేత్త దగ్గరనో కొన్ని చేపిద్దామో ఏమైనా ఉందా లేదా తెలుసుకుందాం ఒక్కరన్నా ఆలోచించారు. ఏ రోజు కూడా ఆలోచించాం మనం. ఎందుకంటే మనకి లీస్ట్ ప్రయారిటీ అది మనకి కాదు. మన పొలం మన దగ్గర పైసలే కావాలి, మనకేం కావాలి, అమ్ముతే పైసలు కావాలి. అట్లా కాదు కదా. మనం మన బాడీని, మన దేహాన్ని ఎంత మంచిగా మనం చూసుకుంటున్నామో మన పొలాన్ని కూడా అదే విధంగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఒక ప్యాషన్ ఉంటుంది వ్యవసాయం మీద. అప్పుడే ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వ్యవసాయం మీద. భూమి మంచిగా ఉందంటే ఆటోమేటిక్గా రేట్ పెరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఆటోమేటిక్గా దిగుబడి వస్తుంది. ఎన్ని రకాలుగా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్లో మనకు 1000 లక్షలు ఏమి ఉండేవి. ఏది ఇచ్చినా గవర్నమెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా నామినల్ కాస్ట్, అంటే చాలా తక్కువ రూపాయల్లో చేయిస్తుంది గవర్నమెంట్. మట్టి పరీక్ష మామూలుగా చేస్తే ల్యాబ్లలో 400 అట్లాంటి మీకు 40 రూపాయలు 100 రూపాయలు చేయిస్తారు. ప్రతి గవర్నమెంట్ స్కీమ్ వెనుక ఏదైనా రైతుకు ఎప్పుడైనా భారం కావాలనే ఒక స్కీమ్ పెడతారు, ఎప్పుడైనా పెట్టుకోండి. ఈవెన్ అయినా కానీ నేను ఇక్కడ ఈ 3వ రోజు మీటింగ్ చాలా తక్కువ మంది 30 రైతు మాత్రం మట్టి పరీక్ష చేయించింది, ఇంకెవరు చేయించలేదు. ఒక కార్డు మీకు ఆ కార్డు ఇస్తారు, దాంట్లో ఏముంది, మన భూమి ఎట్లా చూసుకోండి ఒకసారి ప్రొఫైల్ అది చూసుకో. మనం ఈరోజు మీటింగ్ వింటాం, ఇట్లాంటి 100 మీటింగ్లో ఉంటాం, పోయి చేస్తాం నిజంగా. నేను ఎన్ని మీటింగ్లో చెప్తాను చేయరు అంతే. మరి వచ్చినప్పుడు అరే ఈ మీటింగ్ యూజ్ అయ్యింది, ఇది చిన్న చిన్న చేంజెస్ చేస్తే అయిపోతుంది. ఎంతసేపు మనం పక్క రైతు నమ్మడం, డీలర్ షాప్ నమ్మడం, వాళ్ళని నమ్మడం, వీళ్ళు నమ్మడం కాదు. మన సొంతంగా మనం నాలెడ్జ్ పెంచుకోవాలి, మనమే రోల్ మోడల్ కావాలి. మనం చేసే వ్యవసాయం 10 మందికి ఒక ప్యాషన్ కావాలి, మనం చేసే వ్యవసాయం టీవీలో కావాలి, మనం చేసే వ్యవసాయం పేపర్ కావాలని ఎవరు చాలా తక్కువ మందికి. అదే కొందరు చూడండి చిన్న చేసినా ఒక అవార్డు ఇస్తారు, ఒక క్యాష్ ప్రైజ్ ఇస్తారు, లేదా పేపర్లు వస్తుంది, టీవీలో వస్తుంది. ఉన్న రైతు అయితే నరేంద్ర మోడీ దగ్గర కూడా పోయి ఫోటో దిగి ప్రైజ్ తీసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మనం ఎందుకు కాదు చిన్న చిన్నగా మనం ఎంతో ఇండియాలో నాలెడ్జ్ ఈజీ అయిపోతుంది. ఒకప్పుడు